ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు ఎంతో శక్తివంతమైన ముక్కోటి ఏకాదశి. కన్యా రాశి వారి లైఫ్కి టర్నింగ్ పాయింట్ రాబోతోంది. 2026 వీరి జీవితంలో మార్పులు, అదృశ్య యోగం మీకు పట్టబోతోంది అని చెప్పడంలో సందేహం లేదండి. ఈరోజు శక్తివంతమైన ముక్కోటి ఏకాదశి మొదలుకొని కన్యా రాశి వారి లైఫ్ అనేది ఏ విధంగా మారిపోతుంది, వీరి జీవితంలో జరగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి, వీరి విద్యా, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో కన్యా రాశి వారికి అదృష్టం అనేది ఏ విధంగా కాలం కలిసి రాబోతోంది, అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఉత్తర పాల్గొని 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో ఎవరైతే జన్మించారో వారు కన్యారాశికి చెందుతారు. కన్యారాశికి అధిపతి బుధుడు. ఈ రాశిని స్త్రీ రాశి అని, శుభరాశి అని, ద్విస్వభావ రాశి అని జ్యోతిష శాస్త్రం అయితే చెబుతోంది. ఈ రాశిలో జన్మించిన వారు ఎక్కువగా పొడవుగా కాకుండా, పొట్టిగా కాకుండా మధ్యస్థమైన శరీరాన్ని కలవరగా ఉంటారు. కన్యారాశి వారి లైఫ్కి ఇది ఒక టర్నింగ్ పాయింట్ లాంటిదని చెప్పడంలో సందేహం లేదు. మీ జీవితం అయితే మునిపెన్నడూ కూడా చూడని రీతిలో మారిపోతుంది. తలపెట్టిన పనులలో మీ యొక్క శుభ ఫలితం కనిపిస్తోంది. ఉద్యోగ గుర్తింపు, ప్రోత్సాహం కూడా లభిస్తాయి. ఆర్థిక పరంగా స్థిరాస్తి యోగం ఉంటుంది. సృజనాత్మక పెట్టుబడులు మీకు ఎంతగానో మేలుని చేస్తాయి. లక్ష్మీ అష్టోత్తరం మీకు చాలా మంచిది. శ్రీ లక్ష్మీ కటాక్షం అయితే బలంగా ఉంటుందండి. ఐశ్వర్య యోగం సూచితం. భూవాహన గృహ విషయాల పురోగతి అనేది ఉంటుంది. సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకోవాలి. నిరంతర సాధన ఆర్థిక బలాన్ని ఇస్తుంది. ముఖ్యమైన కార్యక్రమాల్లో సున్నితంగా వ్యవహరించాలి. సంభాషణలో స్పష్టత అనేది అవసరం. వారం ప్రారంభంలో మీకు శుభం జరుగుతుంది. కొందరి కారణంగా పనులలో ఆలస్యమైనప్పటికీ కూడా మనసుకు తీసుకోవద్దు. కుటుంబం సహకారం మీకు ఎంతగానో మేలుని చేస్తుంది. శుభవార్తలు కూడా వింటారు. సత్యనారాయణ స్వామి వారి స్మరణ మీకు ఎంతగానో మేలును కలిగిస్తుంది అని చెప్పడంలో సందేహం లేదు. ఈ కన్యారాశి వారి జీవితంలో ఈ సమయంలో చాలా మార్పులు అయితే మీరైతే మాత్రం ఖచ్చితంగా చూడవచ్చని చెప్పాలి. మీ జీవితం మునిపెన్నడూ కూడా చూడని రీతిలో మారిపోతుంది. అన్ని విధాలుగా కూడా మీకు చక్కటి అనుకూలత అనేది ఏర్పడుతుంది. కొన్ని విషయాలు తగిన జాగ్రత్తలు పాటించాలి. 2026 ఏడాది కన్యారాశి వారికి సూర్యుడు, గురుడు ప్రభావంతో ప్రత్యేకమైనటువంటి ప్రయోజనాలు కలుగుతాయి. వ్యాపార నైపుణ్యాలు చాలా అధికంగా ఉంటాయి. ఈ కారణంగా వీరు ఎటువంటి పోటీలో అయినా సరే అందరికంటే కూడా ముందుగా ఉంటారు. ఇదిలా ఉండగా ఈ కొత్త ఏడాది ప్రారంభం కన్యారాశి నుండి 10వ స్థానంలో గురుడు సంచారం చేయనున్నాడు. జూన్ 2వ తేదీ వరకు ఇదే స్థానంలో ఉండండి. ఆ తర్వాత 11వ స్థానానికి మారనున్నాడు. మరొక వైపు రాహువు కూడా 6వ స్థానంలో, కేతువు 12వ స్థానంలో, కుజుడు, బుధుడు, శుక్రుడు, సూర్యుడు, శని వరుసగా అష్టమ, 9 స్థానాల్లో సంచారం చేయనున్నారు. ఈ గ్రహాల ప్రభావంతో సూర్యుడు అష్టమ, దశమ స్థానంలో కదలిక సమయంలో కన్యారాశి వారికి గణనీయమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఈ వ్యాపారులకు భారీ లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ సందర్భంగా కెరియర్, వ్యాపారం, కుటుంబం, ఆరోగ్యం, ఆర్థికం పరంగా కూడా 2026 సంవత్సరం ఎటువంటి ఫలితాలు అయితే రాబోతున్నాయో మనం ఇప్పుడైతే చూసేద్దాం. కన్యారాశి వారికి ఈ కొత్త ఏడాది 2026 గురుడు, రాహు ప్రభావంతో ఆర్థిక పరిస్థితి అనేది ప్రభావితం కావచ్చు. ఉచ్చస్థితిలో ఉన్న సంచారం చేసే సమయంలో పూర్వీకుల యొక్క ఆస్తి నుండి మంచి ప్రయోజనాలు అయితే కూడా వీరు పొందవచ్చు. పాత ఆర్థిక విధానాల నుండి కూడా ఉపశమనం లభిస్తుంది. రాహు 2వ స్థానం నుండి సంచారం చేసే సమయంలో ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. మీకు కొత్త ఆదాయ వనరులు లభించే అవకాశం ఉంటుంది. ఏడాది చివరిలో మీ యొక్క ఖర్చులు కూడా పెరగవచ్చు. మే 15న సూర్యుడు లాభస్థానంలో ప్రవేశించినప్పుడు గురుడు 10వ స్థానంలో సంచారం చేసే సమయంలో శనితో కలిసి 4వ స్థానంలో సంచారం చేసే సమయంలో ఆస్తికి సంబంధించిన పనులలో చాలా మంచి విజయం అయితే మీకు సాధిస్తారు. కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి సూర్యుడు, గురుడి ప్రభావంతో ప్రత్యేకమైన ప్రయోజనాలు ఉంటాయి. ఈ 2 గ్రహాల యొక్క ప్రభావంతో మీ యొక్క కెరియర్ నిరంతరం పురోగతి దిశలో పయనిస్తుంది. జూన్ 15 తర్వాత సూర్యుడు బలంగా మారినప్పుడు ఈ సమయంలో ఉద్యోగుల యొక్క ప్రమోషన్ కోరుకున్న చోటుకు బదిలీ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. నిరుద్యోగులకు ఉద్యోగం గురించి శుభవార్తలు అయితే వినిపిస్తాయి. పోటీ పరీక్షకు, ఇంటర్వ్యూలకు సిద్ధమయ్యేటటువంటి వారు మంచి విజయం సాధించవచ్చు. రాహుకేతువులు 2, 10వ స్థానాల్లో సంచారం చేసే సమయంలో మంచి ప్రయోజనాలు కలుగుతాయి. ఈ కాలంలో విదేశాలకు వెళ్ళాలనేటటువంటి మీ కల కూడా ఈ సమయంలో నెరవేరబోతోంది. వ్యాపార పరంగా కన్యారాశి వారికి కొత్త ఏడాది
2026 వ్యాపార రంగంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కనిపిస్తోంది. ఏడాది ప్రారంభంలో భాగస్వామ్యంతో చేసే వ్యాపారంలో కొంత ఉద్రిక్తత ఉండవచ్చు కాబట్టి ఆ సమయంలో చాలా ఓపిక పట్టాలి. జూన్ తర్వాత గురుడి అనుగ్రహంతో వ్యాపారంలో మంచి ఆర్థిక లాభాలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఈ కాలంలో మీరు మంచి లాభాలు పొందుతారు. ముఖ్యంగా జూలై, ఆగస్టులలో వ్యాపారులు అద్భుతమైన ప్రయోజనాలు పొందుతారు. సూర్యుడి ప్రభావంతో విదేశీ వనరులో మంచి ఆదాయం లభిస్తుంది. విద్యా జీవితం చూసుకున్నట్లయితే కనుక కన్యా రాశి వారికి కొత్త ఏడాది 2025 విద్యారంగంలో అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. జనవరి 14న సూర్యుడు పంచమ స్థానంలో సంచారం చేసే సమయంలో విద్యార్థులకు అనేకమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఉన్నత విద్యకు సంబంధించినటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ఫిబ్రవరి 3 నుండి మార్చి 15 వరకు కూడా సూర్యుడు అదే స్థానంలో సంచారం చేయనున్నాడు. ప్రభుత్వం యొక్క ఉద్యోగాలను సిద్ధమవుతున్నటువంటి వారు విజయం సాధించవచ్చు. విదేశాల్లో కావాలి అని కోరుకునేటటువంటి విద్యార్థులకు అవకాశాలు పొందుతారు. జూన్ తర్వాత గురుడు 11వ స్థానం నుండి సంచారం చేసే సమయంలో విద్యారంగంలో అనేకమైన ప్రయోజనాలు పొందుతారు. పరిశోధన, టెక్నాలజీ, నిర్వహణ రంగాల్లో కూడా వీరు పూర్తిగా విజయం సాధిస్తారని చెప్పడంలో సందేహం లేదండి. చూసారు కదండి, ఈ రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఇక వీరి జీవితపరమైనటువంటి పరిణామాలు ఏ విధంగా ఉంటాయో మనం ఇప్పుడైతే తెలుసుకుందాం. ఈ కన్యా రాశి వారు చేయాల్సినటువంటి పరిహారాలు ఏమిటో మనం ఇప్పుడు చూసేద్దాం. ఈ కన్యా రాశిలో జన్మించిన స్త్రీలు తేలిగ్గా కన్నీళ్లు పెట్టుకుంటుంటారు. చాలా మృదువైన మనసు వీరు కలిగి ఉంటారు. ఆవేశానికి, ఉక్రోషానికి వీరు ఎక్కువగా లోనవుతూ ఉంటారు. ఒక కన్య చేతిలో దీపము, ఇంకొక చేతిలో ధాన్యపు కంకె ధరించి పడవెక్కి నదిలో ప్రయాణం చేస్తున్న చిహ్నం ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడింది. ఈ రాశి వారికి వాత్సల్యము, అభిమానము, బంధుప్రేమ, తమ బాధలను ఇతరులు గుర్తింపాలి అనేటటువంటి కోరిక కూడా కలవారుగా ఉంటారు. పరిస్థితులు అనుకూలించినట్లయితే కనుక మీరు జీవితంలో రాణించి 10 మందికి సహాయపడతారు. అయితే ఇతరులు కలిసి రానప్పుడు నిరుత్సాహపడుట, కార్యరంగం నుండి విరమించుట, చిక్కులు కలుగుతాయని భయము కూడా వీరిలో అధికంగా ఉంటుంది. పెద్ద పెద్ద కార్యక్రమంలో స్వయంగా ప్రారంభిస్తారు. ఒకవేళ ఇతరులు ఆరంభిస్తే వారికి సలహాలు ఇచ్చి సన్మార్గంలో వెళ్ళడానికి తోడ్పడతారు. వీరి గొప్పతనం గుర్తించి వారు వీరికి తారసపడినప్పుడు వీరి ధైర్యము, బలము వస్తాయి. ఈ రాశి వారికి తగినంత తెలివితేటలు, ప్రజ్ఞ ఉన్నప్పటికీ తగినంత ఆత్మవిశ్వాసం అయితే మాత్రం వీరిలో అసలు ఉండదు. ఈ రాశి వారు నడు వయసులో ఉన్నప్పుడు అతిగా ఆలోచించడం, ఇతరుల గురించి చెడుగా తలచుట, వారిపైన వారి జాలి పడట అనే లక్షణాలు కలవారుగా ఉంటారు. కన్యా రాశి వారికి తప్పులు చేసిన సరే దాన్ని కప్పుపుచ్చేందుకు ప్రయత్నాలు చేసి చిక్కుల్లో పడతారు. వీరు ఎవరైతే అభిమానించి వారి తప్పులు కూడా క్షమిస్తారో వారే వీరికి ద్రోహము చేస్తారు. చేయి చాపిన చట్టాల్లో కూడా వీరికి రుణం దొరుకుతుంది. ఇలా రుణం తీసుకుని చాలా ఇబ్బందులు పడతావు. చూసారు కదండి, కన్యా రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.